అమెరికాలో 27 సంవత్సరాల వయసున్న భారతీయ యువతి నిఖిత దారుణ హత్యకు గురయ్యారు. నిఖిత మాజీ ప్రియుడు అర్జున్ శర్మ నిఖితను అతి కిరాతకంగా దారుణంగా హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే నిఖిత మృతదేహం అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో దొరకడం జరిగింది. నిఖిత మృతదేహం మీద దారుణమైనటువంటి కత్తిపోట్లు ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. దీంతో అర్జున్ శర్మ మీద అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేసి అతని మీద ఇప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? నిజంగా నిఖితను అర్జున్ శర్మనే చంపారా? వారిద్దరి మధ్య గొడవకి కారణం ఏంటి? అసలు ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమెరికాలో నిఖిత గోడిశాల హత్య మాజీ లవర్ అపార్ట్మెంట్లో. అమెరికాలో 27 సంవత్సరాల వయసున్నటువంటి భారతీయ యువతి నిఖిత గోడిశాల దారుణ హత్యకు గురయ్యారు. ఆమె మాజీ ప్రియుడైనటువంటి అర్జున్ శర్మకు చెందిన అపార్ట్మెంట్లో నిఖిత కత్తిపోట్లతో ఆవిడ మృతదేహం అయితే లభ్యమైంది. రక్తపు మడుగులో నిఖిత మృతదేహం కనిపించింది. నిఖితను చంపిన అనంతరం అర్జున్ శర్మ భారత్కి పారిపోయినట్లుగా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులకి ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. అతనిపై ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ హత్య ఆరోపణలతో అరెస్ట్ వారెంట్ అయితే జారీ చేయడం జరిగింది. ఎల్లికాట్ సిటీలో నివసించేటువంటి తన స్నేహితురాలు నిఖిత కనిపించట్లేదంటూ అర్జున్ శర్మ తొలుత హోవార్డ్ కౌంటీ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే నిఖితను చంపింది ఎవరో కాదు, తన మాజీ ప్రియుడైనటువంటి అర్జున్ శర్మ అంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉండగా అసలు నిఖిత కనిపించడం లేదంటూ అర్జున్ శర్మే పోలీసులకి ఫిర్యాదు చేసినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎల్లికాట్ సిటీలో నివసించేటువంటి తన స్నేహితురాలు నిఖిత కనిపించడం లేదంటూ అర్జున్ శర్మ తొలుత హోవార్డ్ కౌంటీ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నెల 2వ తేదీ ఫిర్యాదు అయితే నమోదైంది. న్యూ ఇయర్ ఈవినింగ్ నుంచి నిఖిత అదృశ్యమైనట్లుగా అతను పేర్కొన్నాడు. కొలంబియాలోని ట్విన్ రివర్స్ రోడ్లో ఉన్న తన ఫ్లాట్లో చివరిసారిగా ఆమెను చూసినట్లుగా పోలీసులకి అర్జున్ శర్మ వెల్లడించినట్లుగా ఈ వార్త సారాంశం. దీని మీద మిస్సింగ్ కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దర్యాప్తు తరువాత అసలు ఏం జరిగింది అనేది ఒకసారి విశ్లేషణ చేసుకుంటే ఈ క్రమంలో మిస్సింగ్ రిపోర్ట్ నమోదు చేసిన అదే రోజు అర్జున్ శర్మ భారత్కి బయలుదేరి వెళ్ళినట్లుగా పోలీసులకి అయితే తెలిసింది. దీంతో ప్రైమ్ సస్పెక్ట్ కింద అతనిపై అనుమానాలు వ్యక్తం చేశారు పోలీసులు. హోవార్డ్ కౌంటీ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ వెంటనే అతని ఫ్లాట్ ని సోదా చేయడానికి సెర్చ్ వారెంట్ అయితే జారీ చేయడం జరిగింది. 3వ తేదీ డిటెక్టివ్లు శర్మ అపార్ట్మెంట్ ను సోదా చేయగా నిఖిత మృతదేహం ఆ అపార్ట్మెంట్లో అయితే లభ్యమైంది. ఆమె శరీరంపై పలు కత్తిపోట్లు ఉన్నట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్ర రక్తస్రావం కావడం వల్లే ఆవిడ మరణించినట్లుగా పోలీసులు అయితే ధృవీకరించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 7 గంటల తర్వాత నిఖితను అర్జున్ శర్మ హత్య చేసి ఉంటారని పోలీసులు నిర్ధారిస్తూ ఉన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత పోలీసులు శర్మ మీద అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ దారుణ హత్య వెనక గల అసలు ఉద్దేశాన్ని కనుగొనేందుకు దర్యాప్తుని ముమ్మరం చేశారు. నిందితుడిని పట్టుకోవడానికి యుఎస్ ఫెడరల్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు కలిసి హోవార్డ్ కౌంటీ పోలీసులు కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. కాగా నిఖిత హత్యోదంతాన్ని వాషింగ్టన్ డీసీలో భారత రాయబారి కార్యాలయం ధృవీకరించింది. ఎక్స్ లో ఓ ప్రకటన అయితే విడుదల చేసింది. నిఖిత కుటుంబంతో వారు సంప్రదించారని, వారికి కౌన్సిలర్ సహాయం అందిస్తామంటూ కూడా తెలియజేసినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే నిఖిత హత్యకు కారణం ఏంటి అనేది ప్రాథమికంగా పోలీసులు శర్మ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి కారణం ఏంటంటే అసలు నిఖిత కనపడటం లేదు అంటూ శర్మ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో భాగంగా అదే రోజు శర్మ యుఎస్ నుంచి ఇండియా బయలుదేరినటువంటి నేపథ్యంలో ప్రైమ్ సస్పెక్ట్గా అతని మీద అనుమానంతో తన ఫ్లాట్ని సోదా చేసేందుకు అక్కడ పర్మిషన్ పొందడం, ఆ తర్వాత తన ఫ్లాట్లో సోదాలు నిర్వహించినటువంటి క్రమంలోనే
రక్తపు మడుగులో నిఖిత మృతదేహం లభ్యమైనట్లుగా పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. దీంతో ప్రైమ్ సస్పెక్ట్గా అర్జున్ శర్మ మీద పోలీసులు అరెస్ట్ వారెంట్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ ఈ హత్యకు కారణం ఏంటి అనేది అయితే స్పష్టంగా తెలియరాలేదు. కానీ అర్జున్ శర్మ నిఖిత రిలేషన్లో ఉంటూ గొడవ పడడం వల్లే ఈ హత్యగా కారణమైందా, లేదంటే దీనికి ఏదైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయా, అసలు ఏం జరిగింది అనే దాని మీద స్పష్టత అయితే రాలేదు. కానీ దీని మీద పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దర్యాప్తు అనంతరం అసలు ఏం జరిగింది ఈ ఘటనలో అనేది ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే నిఖిత తల్లిదండ్రులతో మన భారత రాయబారులు మాట్లాడడం జరిగింది. తన పార్థివోదయ అంటే మృతదేహాన్ని కూడా ఇండియా తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఈ వార్త సారాంశంగా అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.